రారా రా చేపలు పట్టుకొని రా. నేను ఇక్కడనే ఉండగా నువ్వు చేపలు సంచులు వేసుకొని వస్తానవా? ఓరి తమ్ముడు, నువ్వు నాకెక్కడ దొరికినవురా? నాకు అర్జెంట్ వస్తుంది అంటే చేపలు అంటావు, మీ చెరువు అంటావు. నాకు గిన్నె నీళ్ళు అయితే చాలరా తమ్ముడు, నాకు ఏ చేపలు వద్దు. అమ్మా అరే, ఈ చేపల చెరువు మాదిరా. నేను ఇక్కడ ఈ చేపల్ని ఎవరు పట్టకుండా కావాలన్నా మీ తాత గిట్ల ఈ చేపల చెరువుని సంపాదించిండని నేను పోతా. ఎవరైతే నాకేంది అంటానవా? ఆట సరిపోయిందారా? పొద్దుననగా పోయి ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేది. మమ్మీ, నేను ఛాంపియన్ అట్లయితా ఆడుతాయితా. మా అయినవు ఛాంపియన్ గాని కలలు బాగా పెద్దగానే కంటున్నావు గాని తినకుండా పోయి ఆడితే ఛాంపియన్ కాదు కదా, నీరసం వస్తుంది. అందుకే తినిపోయి ఆడుకో అంటున్నా నేను. సరే అమ్మా, ఇప్పుడు తింటా. ఏం కూర వండినావు? కూర అడగందైతే ముద్ద దిగది. ఆలుగడ్డ కూర వండినా, గుమగుమలాడే ఆలుగడ్డ కూర వండినా తినిపో. ఆలుగడ్డ కూరనట గుమ్మగుమ్మలాడుతుందట. అదేమన్నా చికెనా మటనా? ఏంది? చికెన్ మటన్ అయితేనే గుమగుమలాడతాయా? ఆలుగడ్డ కూర గుమగుమలాడదా? ఎప్పటికి అవే దొరుకుతాయా? మమ్మీ, చేపల కూర వండినా గుమ్మగుమ్మలాడుతుంది. చేపల కూర ఎందుకు ఆడది? అది ఒక్కటి అనలేదేందా అని చూస్తున్నా. చేపల కూర కూడా గుమగుమలాడుతుంది తినడానికి. గాని స్కూల్కి పోయి వచ్చినాక గాని ఇలాంటి తోటి పిల్లగాళ్ళు అందరు పోయి చేపలు గాలాలేసి పట్టుకొని వస్తాన్రు. నువ్వేమో తిరుగుడు తినుడు. నువ్వు పోతేంది చేపలకి? నా దగ్గర గాలాలు ఎక్కడ ఉన్నాయి మమ్మీ? నా దగ్గర గాలాలే లేవా. ఏందిరా? చేపల కూర గుమగుమలాడుతుంది, చికెన్ మటన్ గుమగుమలాడుతుంది, ఆలుగడ్డ కూర అయితే గుమగుమలాడది. మరి నీ తోటి పిల్లగాళ్ళు అందరూ స్కూల్కి పోయి వచ్చినాక చేపలు పట్టుకొని వస్తారు గాలాలేసి. అట్లా తీసుకొస్తేంది? అండి పెట్టనా గుమగుమలాడే కూర? తింటావు కదా. నాకు కూడా చేపల కూర తినక బాగా రోజులు అవుతుందిరా. మీ దోస్తు గారిని గాలం ఆడుకొని పోయి పట్టుకరాపో, అండి కమ్మగా పెడతా తినేవు. అమ్మా, నేను మా దోస్తు వాళ్ళని గాలం ఆడుకొని పోయి పట్టుకొస్తా చేపలు. సరే పట్టుకరా. గాని అక్కడ చేపల చెరువు పట్టుకున్నోళ్ళు ఉంటారు. వాళ్ళ చేపల చెరువులో కాకుండా పక్కపొంటి చిన్న చిన్న ఇంకా ఉంటాయి నీళ్ళతోటి నిండి, అందులో పట్టుకొని రారా. అట్లయితే వాళ్ళు ఏమన్నారు? సరే మమ్మీ, నేను పోయి చేపలు పట్టుకొస్తా. పట్టుకరా గాని జాగ్రత్త మరి. తొందర్రా. ఎక్కడెవరు లేరు. ఇక ఆడికి పోయి కొన్ని మంచి నీళ్ళన్న తాగుతా. బాగా దూపైతుంది. ఈ ఎండ ఏందో కానీ ఘోరంగా దూపైతుంది. ఎవరైతే కనిపిస్తలేరుగా. ఏంగా ఘోరమైన దూపైతుంది. అబ్బా, ఈ పెద్ద చెరువులనే ఎత్త గాలం. దీనిలోనైతే పెద్ద పెద్ద చేపలుంటాయి. పెద్ద చేపలుంటాయి. చెప్పారు అంకుల్. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మా మమ్మీ అక్కడ ఏమన్నది కానీ నేను అక్కడ అయ్యా ఈ పెద్ద చెరువులనే ఎత్తా. పెద్ద చెరువులనే ఎత్తా. అగో, ఎవరో నడిచినట్టు సప్పుడు వస్తుంది. ఏంది? అగో, ఎవడు ఊతాను. ఏందన్నా నువ్వు గాలం పట్టుకొని ఎటు పోతున్నావు తమ్మి? పావులను నువ్వు కప్పల్ని పట్టుకోవడానికి పోతాన్నా. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న? పావులను నువ్వు కప్పల్ని పట్టుకోవడానికి పోతాన్నా. ఏందిరా ఎక్కచెక్కలాడుతున్నావు? ఎట్లా కనబడుతున్నా నీకు? లేకుంటే ఏందన్నా చేపలు పట్టడానికి పోతాన్నా. నీకేమైతుంది? అరే నాకేందిరా అంటున్నావు? మరి చేపల చెరువు ఎవరు అనుకుంటాను? ఎవరిదైతే నాకేంది? నాకు కావాల్సింది చేపలు. అరే, ఈ చేపల చెరువు మాదిరా. నేను ఇక్కడ ఈ చేపల్ని ఎవరు పట్టకుండా కావాలన్నా
మీ తాత గిట్ల ఈ చేపల చెరువుని సంపాదించిండని నేను పోతా, ఎవరిదైతే నాకేంది అంటానవా? ఓ కొడుక చేపల చెరువు ఇల్లుదట. వాళ్ళ చేపల చెరువులు కాకుండా పక్కపొంటి చిన్న చిన్న ఇంకా ఉంటాయి నీళ్ళతోటి నిండి, అందులో పట్టుకొని రారా, అట్లయితే వాళ్ళు ఏమన్నారు? ఏందిరా దిక్కులు చూస్తానావు? పానిని పట్టేత్తీడా. అద్దన్న మా మమ్మీ గడిదిక్కు చిన్న చెరువు కొమ్మన్నది, నాకు డెలివరీకి వచ్చిన ఈ అటు పోయి పట్టుకుంటా. నువ్వు నాటకాలు చెప్తాను నాకు కూడా తెలుసు కానీ, సరే నువ్వు ఇక ఫస్ట్ టైం వచ్చినామని ఇడిచిపెడతానా, ఇంకోసారి ఇటు వచ్చినావు అంటే 10,000 ఫైన్ పడుతుంది. నాడు ఇక చిన్న చెరువు పోమంటే నాట పెద్ద చెరువు అని తెలిసి కూడా ఇటే వచ్చిండు. ఊరంకి నాటకాలు బాగా అవుతున్నాయి, కావాలని తెలిసి కూడా వచ్చి ఇంకా నాకు తెలియదు మా మమ్మీ గట్టు పోమ్మన్నది అంటాడు. ఎండ మాత్రం ఘోరం కుడుతుంది. అమ్మా కడుపంతా అయోమయంగా ఉన్నది. అబ్బో ఇక పడేటట్టే ఉన్నది. అమ్మ ఇక్కడ నీళ్ళు బాగానే ఉన్నాయి, పరుపు తడకాలు ఆయన మొత్తం కలుపుకున్నది. అబ్బో ఇటు గ్యాస్ వస్తుంది, ఇటు కడుపు బిసుకుతుంది. అగో ఎవరు వచ్చినట్టున్నారు కదా. ఎవరయ్యా? ఎటు పోతున్నావా? డబ్బు పిత్తే చంపినావు, ఇటు ఎందుకు పోతాను? అర్జెంటు దొడ్డ వస్తుంది. దొడ్డత్తే ఇంటికి పోయిపో. ఇది ఇంటికి పోయేరాక ఆగేటట్టు లేదు, ఇక్కడనే లాగులో పడేటట్టు ఉన్నది. నీకు బయట ఇది పోవద్దని తెలియదా? నువ్వు బయట వినవంటే ఇప్పుడు 500 నీకు ఫైన్. అబ్బా తెలుసు తమ్ముడు, కానీ మొత్తం బాయి నిండినట్టు నిండింది, బయట వడుడే ఆలస్యం. ఇక నాతోటి తమ్ముడు అర్జెంటుగా పోవాలి నేను. నీ నాటకాలు నాకు తెలుసు, నువ్వు ఇది అర్జెంట్ వస్తానని చెప్పి పోయి నా చెరువులో చేపలు పట్టుకొని పోదామని చూస్తున్నావు. ఓరి తమ్ముడు నువ్వు నాకెక్కడ దొరికినవురా? నాకు అర్జెంట్ వస్తుంది అంటే చేపలు అంటావు, మీ చెరువు అంటావు, నాకు గిన్నెని నీళ్ళు అయితే చాలరా తమ్ముడు, నాకు ఏ చేపలు వద్దు. అమ్మా నువ్వు నిజం చెప్పు, చేపల కోసమా? ఇప్పుడు నిజంగానే వస్తానా నీకు? నిజంగానే వస్తుందిరా తమ్ముడు, చేపలు వద్దు, నాకు ఏది వద్దు. ఇక చూడు మరి నువ్వు 500 ఫైన్ కట్టాలి. 500 ఎందుకు తమ్ముడు? నాకు గిన్నె నీళ్ళు అయితే అయిపోయా, గింత జాగ అయితే అయిపోయా. అమ్మో ఇది ఇంటికానే పోవాలి, బయట పోవద్దు. నువ్వు అది వేయవంటే ఇప్పుడు చేపలకు నీళ్ళు మొత్తం కలుషితం అవుతాయి, చేపలు చచ్చిపోతాయి. అబ్బా తమ్ముడు నేను లాస్ట్ గిన్నెని నీళ్ళు చూసుకొని కడుక్కొని వస్తా తమ్ముడు, బాగా అర్జెంటు. నేను అటు బాగా నీళ్ళలో కోను అందులో కడుక్కొని, ఏమన్నా ఇటు పక్క పంట కొన్నా నీళ్ళు ఉంటే ఆడ కడుక్కొని తాగుతలేదు తమ్ముడు, జరుగుతున్నాను పోతాయి. నువ్వు ఇలా పోవాలంటే 500 రూపాయలు ఫైన్ అయింది. నువ్వు ఇంకోసారి ఇట్లా బయట పోకుండా కావాలి. సరే తమ్ముడు నేను పోయేస్తా, నా ఉత్త పాయింట్ ఖరాబ్ అవుతుంది జరిగి. పంపిస్తా. అరే నువ్వేందిరా? ఏం కాదు, నేను మళ్ళీ వచ్చినాక ఇస్తా. అబ్బో 5 minutes later. అమ్మ కడుపు మొత్తం కాలైంది, పెద్ద గుట్టని ఎత్తుకొని బరువు దించినట్టు అయింది. అరే తమ్ముడు నువ్వు వీళ్ళే ఉన్నావు ఆరా, నేను వేయిన దానికి ఇప్పుడు నేను 500 లెక్కలు ఫైన్ కట్టాలరా తమ్ముడు. కట్టాలి, నువ్వు ఇంకోసారి బయట పోవద్దంటే కట్టాలి నువ్వు ఇప్పుడు. నువ్వు వేడ దొరికినావురా, ఇక 100 రూపాయలు తీసుకో. 100 రూపాయలు కాదు, 500 ఉన్నాయి కదా. 500 కూడా కళ్ళకి ఇవ్వాలి. ఏం కాదు, తర్వాత ఇచ్చావు, కళ్ళు కాళ్ళు తర్వాత అన్న తీసుకుంటారు. 200 తీసుకో ఇక. సరే ఇంకోసారి ఇట్లా బయట పోకు. ఇంకా పోతానా? నేను నీళ్ళు పట్టుకొచ్చుకుంటే ఎంబడేటాను పోయేది ఉంటే. అమ్మ సరే. అబ్బా 200 అయితే వచ్చినాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారో మెల్లగా పోవాలి, దొరికితే పొట్టు కొడతారు. అబ్బో సైలెంట్గా పోవాలి, సప్పుడు ఇవ్వకుండా. రారా చేపలు పట్టుకొని రా, నేను ఇక్కడనే ఉండగా నువ్వు చేపలు సంచులు వేసుకొని వస్తానవా? వచ్చిందా? అరే ఆవురా ఆవురా. అరే
కనిపించకుండా పోయి సంచిలో చేపలు పట్టుకొని వచ్చి ఇప్పుడు నా కళ్ళు కప్పి పోదాం అనుకుంటాను వారా. ఏ తమ్ముడు మర్యాద మాట్లాడు ఆరాగిరి అనకు. నేను ఎండ బాగా కొడుతుందని చెర్ల తానం చేసేస్తానా. అంటే చెవులో పూలు పెడతానవా నువ్వు? చెట్లకు ఈ స్నానం చేసేస్తే మరి సంచిలో ఏమున్నాయి? స్నానం చేస్తే ఇప్పిన బట్టలు ఉండయా? ఇప్పిన బట్టలు అయితే నాకు చూయించితే నిన్ను నేను ఇడిచిపెడతా. 2-3 రోజులు అవి ఇడిచిన బట్టలు స్నానం చేయకంత కంపు వాసన వస్తాను. నేను చూసినావు అనుకో వాసన చచ్చిపోతావు. అది చూడకు. నువ్వు గవన్ని కథలు పడకు. నువ్వు చూయించుతావా లేదా? అక్కడ తీసుకొని గుడిసె కట్టేయన్నా. నన్నుగా గుడిసెలు కట్టేసుకుని ఏం చెప్తావు తమ్మి? ఒక బర్రెను ఆవునో కట్టేసినావు అనుకో నన్ను పాలుండి తర్వాత పెండిస్తుంది. బర్రెనైనా ఆవునైనా కట్టేసుకో నన్ను కట్టేసి ఏం చెప్తావు? మర్యాద కొద్ది చూయించు. నాతో ఇవ్వని జోకులు వేయకు. ఊరడు చూపియపోతే ఇచ్చిపెట్టేటట్లేడు. చూపిస్తేనేమో దాంట్లో చేపలున్నాయని తెలిస్తే అక్కడ కట్టేస్తానని బట్టి ఏం చేస్తూ ఎట్లా చేస్తూ చూపిస్తావా లేదా? మా వాళ్ళకి ఫోన్ చేయండి. మా వాళ్ళకి ఫోన్ చేసింది అనుకో వచ్చి నీ మొత్తం సాపి చేస్తారు. ఏ తమ్ముడు మీ వాళ్ళ దాకెందుకు కానీ చూపిస్తా చూపి. అబ్బా కొడుక మంచిగానే షికారు చేసుకొని పోతున్నావు కదా. స్నానం అన్నావు, ఇడిచిన బట్టలు అన్నావు, ఇంకా గబ్బు వాసన బట్టలు అన్నావు. తమ్ముడు చిన్నయే కదా గింతనే ఉండే 2 ఇచ్చిపెట్టరా తమ్ముడు. ఇడిచిపెట్టు ఏం లేదు బానాడు. నీకు అక్కడ కట్టేసి నీకు ఎట్లుంటుంది చూడు. ఇప్పుడు ఈ చేప చేపిస్తా. పెద్ద 2 చేపలు తీసుకోకుండా చిన్నయ్య కదా ఇడిచిపెట్టు తమ్ముడు అంటాను. విన్నాడు? ఇప్పుడు ఆడ కట్టేసి నీకు మా వాళ్ళతో పిలిపించి ఫైన్ వేపిస్తాపా. అద్దు తమ్ముడు చేపలు తీసుకొని అని ఇచ్చిపెడు తమ్ముడు. ఇడిచిపెట్టా. చేపలు తీసుకో తమ్ముడు. చేపలు నీకే తమ్ముడు. కట్టెత్తపోయినాడా? చేపలు నీకే తమ్ముడు. చేపలు నాకు అవసరం లేదు. అది మా చెరువే. నాకు ఫుల్ చేపలు వస్తాయి కావాలంటే. నాడు ఇడ ఊగో నీకు ఇంకా ఆడ స్పెషల్ కింద ఊగో.